ఎక్కువ బాండింగ్ ఇప్పుడు మీ అంటే మీ సీజన్‌లో బాగా నీకు క్లోజ్ ఎవరు? క్లోజ్ ఇప్పటికి క్లోజ్, ఎప్పటికి క్లోజ్ ఉండే అంత బాండింగ్? అంటే ఇప్పటికి అప్పటికి క్లోజ్ అంటే చెప్పుకునేదైతే అదే కాజలక్క, రవణ ఇద్దరైతే క్లోజ్ ఉంటారు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వెనెవర్ ఎక్కడైనా కనిపించినా సరే, ఎక్కడైనా ఫోన్ చేసి ఏదైనా ఉన్నా సరే, మేము రవణ నేను రెగ్యులర్ క్రికెట్ ఆడుకోవడం ఏం చేస్తాం. కాజలకి ఏదైనా ఉన్నా సరే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే షేర్ చేసుకోవడం నాకు, లేదా నాకు ఏదైనా ఉన్నా సరే అక్కకి చెప్తాం. ఏదైనా నీడ్ ఉన్నా సరే వెంటనే అక్క నాకు చేయడం, ఆ నీడ్స్ సపోర్ట్ చేయడం అన్నీ చేస్తుంది. సో ఈవెన్ రవి అన్న యాజ్ వెల్ కొంచెం సపోర్టివ్గా ఉంటాడు నాకు ఎప్పుడు. సో నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏదైతే బాండింగ్ అయితే ఉంటుందని అనిపిస్తుంది, నాకైతే ఖచ్చితంగా అయితే ఉంటుంది అనిపిస్తుంది. ఇది కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో అయితే ఉంటుంది ఇక్కడ. అంటే నాన్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అయితే కొంతమంది నాకు బాగా ప్రాణంగా ఉంటారు కొంతమంది. సో వాళ్ళతో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అంతే. ఓకే. సో బాగా ఇష్టమైన హీరో ఎవరు? అంటే పవర్ స్టార్ ఆబ్వియస్లీ. ఆయన మించిపోయి ఆయన ఫస్ట్. అంటే ఆయన ఒక తెలియని ఒక వైబ్ అంతే. పవర్ స్టార్ అనేసరికి ఒక వైబ్ అంతే. చిన్నప్పటి నుంచి కరాటీ ఆయన చూసి కరాటీ నేర్చుకుని, తమ్ముడు మూవీ చూసి కరాటీ స్టార్ట్ చేశాను అనమాట. సో కరాటీ నేర్చుకొని ఆ తర్వాత ఆ కరాటీని మళ్ళీ ఎక్కడ విన్నా, చిన్నప్పుడు తెగ ఫైటింగ్ అట్లా ఇష్టపడిపోయామని. తర్వాత దాన్ని ఫైటింగ్ చేయకూడదని చెప్పి ఇంకా అవి కూడా ఆపేసుకున్నాం. గొడవలకి ఇప్పుడు కంప్లీట్ గొడవలకి వెళ్ళకూడదని చెప్పి సేపే కూర్చున్నాం. గొడవలకి వెళ్ళాం మేము. సో అలాగా తర్వాత అడవి శేషు అన్న ఇష్టం. మళ్ళీ అడవి శేషు అన్న, రానా అన్న ఇష్టం. రానా అన్న కూడా మంచి స్క్రిప్ట్స్ బాగుంటాయి ఆయన కూడా. సో యాక్టర్స్ వైజ్ వీళ్ళిద్దరూ ఇష్టం. పవర్ స్టార్ ఇస్ లైక్ ఎంటైర్ లైఫ్ ఆయనకి అన్నట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు బాగా డాన్స్లో తీస్తున్నావు కదా, అది కూడా విన్నా నేను. నాకు డాన్స్ రాదండి, ఏదో ఫ్లూక్లో అయిపోయింది అది. అది ఏదో అందరికి నచ్చేసింది, అందరు మెచ్చుకున్నారు. ఏదో ఫస్ట్ టైం ఒక నాన్ డాన్సర్ సడన్గా డాన్స్ ఇచ్చేసరికి అందరూ అప్రిషియేట్ చేస్తారు కదా. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నీకు డాన్స్ రాదు కదా? సీరియస్ చెప్పు, రాదు. డాన్స్ ఇప్పటికీ రాదు, ఇప్పటికీ చెప్తున్నాను అదే, నాకు డాన్స్ రాదు. బట్ ఏంటంటే అలా కలిసి వచ్చింది అంటే. కొంచెం ఎమోషనల్ అయ్యారు కదా వాళ్ళు. అందుకే కదా డాన్స్ రానోడికి సబాష్ రా అంటే ఎవరికి ఎమోషనల్ అవుతారు కదా, అలా ఎమోషనల్ అయిపోయి అంతే. నువ్వే ఎమోషనల్ అయ్యావు అండ్ చెప్పేవాళ్ళు కూడా కొంచెం. చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు నన్ను ఇష్టపడి, అంటే పర్సనల్గా తెలుసు, జడ్జెస్కి నేను పర్సనల్గా బాగా తెలుసు. సో అందుకు నా క్యారెక్టర్ వైజ్ అంటే నేను జనరల్గా అందరితో బాగా ఫ్రెండ్లీగా అందరికి హెల్ప్ చేస్తుంటా అని చెప్పి వాళ్ళ పాయింట్ చేసి మనం చెప్పారు, ఇలాంటి క్యారెక్టర్ ఉండాలి, మంచి క్యారెక్టర్ అని చెప్పి. సో అది నాకు కొంచెం బాగా మనసుకి తగిలి థ్యాంక్స్ అని చెప్పి అలా వచ్చినాయి పశుపాలు అంటారు కదా అలా. కానీ అసలు అది బాగా వైరల్ అయిపోయింది కదా, అసలు వైరల్ అయింది బాగా, అసలు మొన్న తిరుపతికి వెళ్ళా దర్శనానికి. అక్కడ అందరూ వచ్చి భయ్యా డాన్స్ తీసావు భయ్యా, అసలు ఏంటి భయ్యా డాన్స్, అసలు మాస్ సాంగ్ ఇరగొట్టేసావు భయ్యా. లోపల అరే నాకేం రాదురా డాన్స్ అంతా అని. లోపల భయ్యా నువ్వు డాన్సర్ భయ్యా అంటున్నాడు. నేను డాన్సర్ ఏంటారు బాబు, ఓకే ఫైన్. వాళ్ళు ఇచ్చిన బిడ్డతో కాపాడుకుందాం, అయ్యా మేము డాన్సర్ అనుకుంటాం కానీ లోపల అది సడన్ గా వచ్చి రేపు నెక్స్ట్ ఈవెంట్ లో ఇక డాన్స్ అయిపోయా అంటే సాంగ్ పెట్టాడు అనుకో, నేను వేసాను చూడు ఒక డాన్స్ లో, డాన్స్ మర్చిపోయి స్టెప్ మర్చిపోయి ఏది చూస్తున్నా అటు చూస్తున్నా, పక్కన అమ్మాయిలు అందరూ డాన్స్ చేయమంటే యా సూపర్ సూపర్ అంటున్నాం కానీ మనకి అవును మనకి డాన్స్ రాదు. వస్తుంది అంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఎవరికైనా ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ గా చేసేయమంటే ఏం. ఇప్పుడు అది ప్రాక్టీస్ చేసే కదా వేసావు, ప్రాక్టీస్ చేయకుండా ఉంటే అదే చేస్తున్నా కదా, ఎట్రా కమ్ హియర్ అన్ని పళ్ళు కొట్టి పంపించి బెడికెళ్ళి అంటారు. ప్రాక్టీస్ చేసి బాగా కొంచెం కొద్దిగా వేసాం కాబట్టి ఆయన కొద్దిగా కొంచెం నెక్స్ట్ టైం బాగా వేస్తామని ఇంకొంచెం బూస్టప్ ఇచ్చారు. అంతే. అదే మొత్తానికి అయితే డాన్స్ అలా ఇరగదీస్తున్నాం నాకు తెలియకుండానే వ్యూస్ వెళ్ళిపోయింది, మోస్ట్ హైయెస్ట్ వ్యూస్కి వెళ్ళిపోయింది అది. సో జనాలందరికి కూడా బాగా ఇష్టపోయి బాగా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది అది. సో థ్యాంక్స్ టు దాట్ అండ్ థ్యాంక్స్ టు కవిత అండ్ కుమార్ మాస్టర్, ఇద్దరు బాగా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్స్. ఓకే. సో నువ్వు కూడా ఫ్యూచర్ లో డాన్స్ చేసే నాకు కూడా రాదు, జస్ట్ చేశారు. అందుకే రాదుగా ట్రై చేయి నువ్వు కూడా. నాకేం రాదంతా, నీకు సేమ్ ఎట్లనో యాజ్ నాకు కూడా అంతేం రాదు. వెరీ నైస్. మేబీ ఫ్యూచర్ లో ఇంకేమైనా నేర్పిస్తే డెఫినెట్లీ ఐ విల్ డూ, ఎందుకంటే నాకు అప్పుడు వస్తుంది, నేర్పిస్తే వస్తుంది కానీ. వెరీ గుడ్. బట్ నేర్పించకుండా అయితే ఆటోమేటిక్ గా వేయడం అన్నది నాకు రాదు. సో అది మ్యాటర్. నేర్పిస్తావు నువ్వు? నేనా? నాకే రాదు, ఇంకో నేర్పించాలి.
అప్పుడే ఫన్నీ ఉంటుంది అది. ఫన్నీ ఉంటుంది. అప్పుడు స్టేజ్ మీద మనం ఒక పర్ఫామ్ చేసినాం అనుకో, అప్పుడు స్టేజ్ ఎరిగిపోయేలాగా ఉంటుంది. సరే అయితే నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఇంతమంది నేను ఎంకరేజ్ చేసి బయటకు పోయినా ఆ డాన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఏమన్నా డాన్స్ ఇంకా బాగా ఇరగదీసే ఏమన్నా ఉందా? అంటే చిన్నప్పటి నుంచి మనకి డాన్స్ పెద్దగా ఇష్టం ఉండదండి. మా చెల్లి మంచి డాన్సర్, బట్ మనకి డాన్స్ చిన్నప్పుడు చిరాకు అనమాట. ఫస్ట్ నేను ఒక స్టెప్ నేర్చుకుంది ఏంటి, ప్రాపర్గా చేసింది ఏంటంటే మా చిరుగు గారిది వీణ స్టెప్ ఉంది కదా, అది చిన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే అది ఒకటి వచ్చింది. అది ఎక్కడికి వెళ్ళినా సరే, సింపుల్ చెప్తాను చూడు, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే అదే చెప్పేసేవాడిని. సాంగ్ వచ్చేసరికి ఏదో మాస్ సాంగ్ పెట్టాడు ఇంకో అదే చెప్పేసేవాడిని. క్లాస్ సాంగ్ పెట్టినా సరే ఇంకో ఒక సాంగ్ ఉంది, ఏదో సాంగ్ మర్చిపోయి, అప్పుడు మన భూమిక గారిది ఒక మూవీ సాంగ్, అది అది కొంచెం ఆర్ఫన్ స్కూల్ గురించి ఒక సాంగ్, రవితేజ గారి హీరో అనమాట, ఆటోగ్రాఫ్ మూవీ. ఓకే, ఆ సాంగ్ కాలేజ్ అది కదా, ఏదో సాంగ్, సాడ్ సాంగ్ అమ్మా, తెలియకుండా ఆ స్టెప్ వచ్చింది నాకు. ఆ స్టెప్ వేస్తా, ఇది చిన్నప్పుడు వేస్తే ప్రతి ఒక్కరికి నవ్వుతున్నాడు, ఏంటి ఆ స్టెప్ ఏంటి, ఆ సాంగ్ ఏంటండి. ఆ సాంగ్ బాగా పాపులర్ సాంగ్ అబ్బా, పేరు మర్చి స్ట్రైక్ అవుట్లా సాంగ్, మౌనంగా ఎతగమని. ఆ సాంగ్కి నేను ఏం చేశాను సార్, స్టేజ్ ఎక్కిపోయి నాకు డ్యాన్స్ అంటే డ్యాన్స్ కదా అందరూ అంటే ఫ్లోలో వేస్తున్నాను అనమాట సాంగ్స్, నేను డ్యాన్స్ వేయాలేమో ఇప్పుడని చెప్పి నేను ఆ స్టెప్ వేసేస్తాను అనమాట. ఇలాగా ప్రతి ఒక్కరు నవ్వు, బుద్ధి ఉందా నువ్వు ఆ స్టెప్ వేస్తావు ఏంటి, ఆ సాంగ్ ఏంటి, నువ్వేం చేస్తావు, నాకు తెలీదు డ్యాన్స్ నాకు రాదు, ఇది వేసేస్తే నాకు అదొక స్టెప్ వచ్చు అని చెప్పి. తర్వాత ఏంటంటే ఇంకోసారి పంజాబీది ఒక సాంగ్ చూసా, పంజాబీది ఏదో ఆల్బమ్ సాంగ్, అది ఇలా ఇలా అని చెప్పి ఒక స్టెప్, సాంగ్ మొత్తం అదే స్టెప్ వేస్తుంటాడు ఎవరైతే యాక్టర్ ఉన్నాడో ఆ ఆల్బమ్ సాంగ్. నేను సేమ్ అంతే, ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే స్టెప్ వేసాను అనమాట. ఇదేమన్నా ఇది తప్ప ఇంకేం రాదా అని చెప్పి, బాబాయ్ ఇదేంటని చెప్పి ఇంక డ్యాన్స్ పట్టుకోకూడదని చెప్పి అప్పటి నుంచి డ్యాన్స్ పట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇంకా బిగ్ బాస్లో వెళ్తే స్టేజ్ రోజున అప్పుడు ఒకసారి డ్యాన్స్ చేశాను. ఆ డ్యాన్స్ కూడా చెప్పా కొరియోగ్రాఫర్కి, అన్న ఇంతే వచ్చు, ఇదే చేయగలను, ఇలా లెగ్ పెట్టి ఇలాగ అన్నాం, చెయ్యిలో పెట్టి కిందకి ఇలాగ అన్నాం, అంతకు మించి ఇలా మూమెంట్స్ కింద పైకి మూమెంట్స్ వద్దు అంటే, పాప ఆయన కూడా మంచి కొరియోగ్రఫీ చేశాడు. అక్కడ నెట్టుకొచ్చా, దీనిలో అలా కాదు కదా, దీనిలో కింద పడిపోయి దొల్లియాలి, పైకి లెగిసిపోవాలి, అని చేయాలి కదా, దొరికిపోయా. సో అది మొత్తానికి అయితే చిన్నప్పుడు అందరూ వీణా స్టెప్ వేసేవాళ్ళు కదా అసలు. నువ్వు వేసేది అనుకుంటా. నేను కూడా వేసేదాన్ని, అందుకే చెప్తున్నా. అప్పుడు చిన్నప్పుడు అదొకటే స్టెప్, చిరంజీవి గారు అంటే స్టెప్ అదే ఇంకా అందరికి. అప్పుడు సెన్సేషన్, అసలు బద్దలు కొట్టుకొని పోయేది అసలు.